Public distribution system. Ration shops are important means for people to access food grains in India. మనకి అసలుకి ఇండియాలో ఈ ఫుడ్ గ్రెయిన్స్ అన్నవి లో ప్రైస్కి ఇచ్చే షాప్స్ ఏవి అని మనం చూసినట్లయితే అవి రేషన్ షాప్సే అని చెప్తున్నాడు. అయితే అవి రేషన్ షాప్ నుంచి ఎంతవరకు ఇస్తున్నాయి లో ప్రైస్కి అని మనం చూసినట్లయితే దానికోసం అనేసి ఒక సర్వే కండక్ట్ చేశారంటున్నాడు. అది మనం ఇక్కడ చూద్దాం. వన్ సర్వే వాస్ కండక్టెడ్ ఇన్ 2009 to 2010లో ఒక సర్వే జరిగింది అంటున్నాడు. ఆ సర్వే ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఇన్ డిఫరెంట్ స్టేట్స్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఫర్ ఫెయిర్ ప్రైస్ షాప్స్ అండ్ హౌ మచ్ ఆర్ దే పార్ట్ ఆఫ్ ద టోటల్ ఫుడ్ గ్రెయిన్స్ కన్సెప్షన్ అని అడుగుతున్నాడు. అంటే ఈ ఫెయిర్ ప్రైస్ నుంచి ఈ రేషన్ షాప్ నుంచి ఎంతవరకు ఫుడ్ గ్రెయిన్స్ టోటల్గా ఇస్తున్నారు అన్నది అనమాట. అదే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, లుక్ ఎట్ ద గ్రాఫ్ని చూడమని చెప్తున్నాడు. స్టడీ ఇండికేట్ దట్ సదరన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా హ్యావ్ ఏ గుడ్ రికార్డ్ ఇన్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఏవైతే సదరన్ స్టేట్స్ ఉన్నాయో అంటే సౌత్లో ఉన్న స్టేట్స్ ఉన్నాయో ఇండియాలో ఆ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్కి డౌన్ ఉన్న స్టేట్స్ అన్నిటినీ కూడా మనం సదరన్ స్టేట్స్ అంటాం కదా. ఆ స్టేట్స్ అన్నిట్లో కూడా ఏమైంది అంటున్నాడు, రికార్డు స్థాయిలో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అన్నది జరుగుతుంది అని చెప్తున్నాడు అనమాట. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నాడంటే స్టేట్స్ దట్ హ్యావ్ ఎ ఫాలోడ్ ఏ యూనివర్సల్ PDS సిస్టమ్ అంటున్నాడు. అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనమాట. దీన్ని ఏం చేయాలి, స్టేట్స్ యూనివర్సల్గా ఫాలో చేసి వాటిని పబ్లిక్కి డిస్ట్రిబ్యూషన్ చేయాలి అని చెప్తున్నాడు. ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే విచ్ మీన్స్ ద లో కాస్ట్ ఫుడ్ గ్రెయిన్స్ వుడ్ బి ద అవైలబుల్ టు ఆల్. తక్కువ రేటుకి అందరికీ ఫుడ్ గ్రెయిన్స్ అందించే విధంగా చూడాలి అని చెప్తున్నాడు. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, అయితే ఏవైతే ఈ సదరన్ స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్ ఏమైనాయి అంటున్నాడు, ఫాలోడ్ ఏ యూనివర్సల్గా అవి ఏం చేశాయి అంటే లో ప్రైస్కి అక్కడున్న పబ్లిక్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాయి ఫుడ్ గ్రెయిన్స్కి. లో ప్రైస్లో వాళ్ళు రిచ్చా పూరా అన్నది వాళ్ళు చూడలేదు అని చెప్తున్నాడు అనమాట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, దిస్ ఈజ్ ఇన్ కాంట్రాస్ట్ టు అదర్ స్టేట్స్ where poor families have been identified and food grains are sold to the different prices to poor and non-poor. ఇక్కడ ఏం చెప్తున్నాడు, అదర్ స్టేట్స్ ఇంకా అంటే సదరన్ స్టేట్స్ కాకుండా ఉన్నదేంటి మనకి నార్త్లో ఉన్న స్టేట్స్ కదా. అయితే ఆ నార్త్లో ఉన్న స్టేట్స్ వేరే ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్లో ఏం జరిగింది అంటున్నాడు, చాలా వరకు వాళ్ళు ఏం చేశారంట, పూర్ ఎవరున్నారు లేకపోతే నాన్ పూర్ ఎవరు అన్నది ఐడెంటిఫై చేసి పూర్ ఉన్న వాళ్ళకు ఒక ప్రైజు, నాన్ పూర్ ఉన్న వాళ్ళకి ఇంకొక ప్రైజుతో ఫుడ్ గ్రెయిన్స్ అన్నాయి డిస్ట్రిబ్యూషన్ చేశారు అని చెప్తున్నాడు. చిల్డ్రన్ చాలా ఇంపార్టెంట్. సదరన్ స్టేట్లో ఉన్న వాళ్ళకేమో అందరినీ ఈక్వల్గా యూనివర్సల్గా చూసి లో ప్రైస్కి ఫుడ్ గ్రెయిన్స్ ఇచ్చారు అని చెప్తున్నాడు. ఓకే, అయితే అదర్ స్టేట్స్ అంటే నార్త్లో ఉన్న స్టేట్స్, కానీ మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో నార్త్ అని ఇవ్వలేదు. ఇండియాలో అదర్ స్టేట్స్కి మాత్రం వాళ్ళని ఐడెంటిఫై చేశారంటున్నారు. దేనివల్ల ఐడెంటిఫై చేశారు, వాళ్ళ యొక్క ఏదైతే ఫర్ హెడ్ ఉంటుందో వాళ్ళ ఫర్ క్యాపిటాని బట్టి మళ్ళీ వచ్చేసి వాళ్ళ పూరా నాన్ పూరా అనేసి చూసి ఆ ఐడెంటిఫికేషన్ ప్రకారంగా పూర్ ఉన్న వాళ్ళకి ఒక ప్రైజ్, నాన్ పూర్ అంటే పూర్గా లేని వాళ్ళకి ఇంకొక ప్రైజ్లో ఈ ఫుడ్ గ్రెయిన్స్ అన్నాయి డిస్ట్రిబ్యూషన్ జరిగినాయి అని చెప్తున్నాడు. అంతేకాదు చిల్డ్రన్, ఇక్కడ మనం చూసినట్లయితే ఈవెన్ అమాంగ్ ద పూర్ ద వెరీ పూర్ హ్యావ్ డిఫరెంట్ ఎంటైటిల్మెంట్స్ అంటున్నాడు కదా. ఎంటైటిల్మెంట్స్ అంటే ఏంటి, పూర్ ఉన్న వాళ్ళకి ఐడెంటిఫై చేసేవాళ్ళు అంటున్నాడు. మళ్ళీ వెరీ పూర్ ఇంకా వాళ్ళకంటే కూడా ఇంకా పూర్ ఉన్న వాళ్ళు, దాన్ని మనం బిలో పావర్టీ లైన్, అబోవ్ పావర్టీ లైన్ అని చెప్పుకున్నాం కదా. అదే 8th క్లాస్లో మనల్ని డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గురించి చదివింది గుర్తు తెచ్చుకోమంటున్నాడు. మనకి 8th క్లాస్ లెసన్లో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గురించి చెప్పేది ఏంటంటే అబోవ్ పావర్టీ లైన్,
తర్వాత బిలో పోవర్టీ లైన్ అంటే పేదరికానికి రేఖకు కింద ఉన్న వాళ్ళు, మళ్ళీ పేదరిక రేఖకు పైన ఉన్న వాళ్ళ గురించి మనకి డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఎలా డిస్ట్రిబ్యూషన్ చేశారన్నది చెప్తాడు. అక్కడే మనకి వైట్ కార్డ్స్, పింక్ కార్డ్స్, అయోధ్య కార్డు గురించి చెప్తాడు. ఓకే, ఇక్కడ కూడా మనకి చూసినట్లయితే చిల్డ్రన్ వెరీ పూర్ అన్న వాళ్ళకి ఎంటైటిల్గా వాళ్ళు ఇచ్చిన కార్డ్ ఏంటి, గ్యారంటీ కార్డ్స్ ఏంటి అని మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇచ్చాడు కదా, అయోధ్య కార్డ్ హోల్డర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎంటైటిల్గా టు గెట్ ద 35 kgs 35 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, రైస్ అండ్ వీట్ ఫర్ మంత్ ఫర్ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీకి వచ్చేసేసి వాళ్ళు ఎంత ఇస్తారంటున్నాడు, అయోధ్య కార్డు ఉన్న వాళ్ళకి 35 kgs ఫర్ మంత్కి వచ్చి ఇస్తారు అని చెప్తున్నాడు. చిల్డ్రన్ ఇక్కడ మీకు 8th క్లాస్ మనకి డిస్కషన్ ప్రకారం ఏం చెప్తాడు అంటే, వైట్ కార్డ్ హోల్డర్స్ ఉంటారు కదా, అయితే వైట్ కార్డ్ హోల్డర్స్కి మనకి మీరు ఆల్రెడీ కొంతమంది గవర్నమెంట్ స్కూల్స్ అయితే తెలుస్తుంది, ప్రైవేట్ స్కూల్స్కి అయితే అంత తెలియకపోవచ్చు, కానీ 90% ఆంధ్రాలో మనము సదరన్ పార్ట్లో ఉన్న వాటిని చూసినట్లయితే చాలామందికి కార్డ్స్ కనిపిస్తాయి. అవేంటి అంటే పింక్ కార్డ్స్ అంటే ఏంటి అంటే నాన్ పూర్ కండిషన్ అనమాట. ఈ నాన్ పూర్ కండిషన్లో వాళ్ళకి ఏమి ఇస్తారు, రైస్, షుగర్, తర్వాత దాల్ ఇస్తారు, ఓన్లీ ఫర్ 15 daysకి ఇస్తారనమాట. ఓకే, అలాగే మనం చూసినట్లయితే వైట్ కార్డ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీలో వచ్చేసేసి 4 members ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఫర్ మెంబర్కి వచ్చేసేసి 5 kgs చొప్పున 5 × 4 × 5 20 kgs రైస్ ఇచ్చేస్తారు. తర్వాత వాళ్ళకి కావాల్సిన దాలే కానీ, వీటే కానీ, తర్వాత షుగరే కానీ, ఆయిలే కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు దాని మీద నుంచి తీసుకోవచ్చు అనమాట. ఇది ఎవరికి అంటే వైట్ కార్డ్ హోల్డర్స్కి. ఓకే, అంటే ఫర్ మంత్ వచ్చేసేసి వైట్ కార్డ్ హోల్డర్స్కి 20 kgs ఇస్తారు. అలాగే పింక్ కార్డు ఉన్న వాళ్ళకి 15 daysకి మెజర్ చేసి ఇస్తారు. అలాగ మనకి ఇప్పుడు అయోధ్య కార్డ్ అని చెప్తున్నాడు చిల్డ్రన్. ఓకే, అయోధ్య కార్డ్ అంటే ఏంటంటే మనకి వెరీ పూర్ అనేసి ఇచ్చాడు మన టెక్స్ట్ బుక్లో, అంటే బిలో పవర్టీ, ఇంకా పవర్టీ లైన్కి ఇంకా కిందున్న వాళ్ళు అనమాట. వాళ్ళకి మాత్రం ఫర్ మంత్కి వచ్చేసేసి ఎన్ని కేజెస్ ఇస్తున్నాడు, 35 kgs ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తున్నారని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీస్లో 4 members కాకుండా ఎక్కువ మంది ఉన్నారనుకోండి, వాళ్ళని మెజర్ చేసుకొని ఫర్ పర్సన్కి 5 kgsకి చొప్పున రైస్ని కానీ వీటిని కానీ ఇస్తారు చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, మనకి ఇక్కడ ఒక గ్రాఫ్ ఇచ్చాడు కదా, ఈ గ్రాఫ్ చూద్దాం. ఈ గ్రాఫ్లో వచ్చేసేసి మనకి ఏం చెప్తున్నాడు, పర్సంటేజెస్ షేర్ ఆఫ్ పర్చేసెస్ ఫ్రమ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ 2011 to 2012 అని చెప్తున్నాడు. అంటే ఏ స్టేట్స్లో ఇండియన్ స్టేట్స్లో ఎంతవరకు రైస్ని డిస్ట్రిబ్యూషన్ అన్నది జరుగుతుంది అన్నది మనకి ఈ గ్రాఫ్లో చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం, కాంబినేటెడ్ ఏపీ అనేసి చెప్తున్నాడు కదా చిల్డ్రన్, అంటే తెలంగాణ, ఏపీ కలిసి ఉన్న అదనమాట. అప్పుడు రైస్ డిస్ట్రిబ్యూషన్ ఎంత జరిగింది అంటున్నాడు, 76.1 దాకా జరిగింది అంటున్నాడు. తర్వాత తమిళనాడు, ఆల్ ఇండియా అంటే ఇండియన్ స్టేట్స్ మొత్తం కలిపి 44.5% అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, అయితే మనకి ఇక్కడ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అని ఇచ్చాడు చిల్డ్రన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఫర్ ఆల్ ఇండియాకి కలిపి రైస్ని ఎంతవరకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో అని మనం చూసినట్లయితే 44.5% అన్నది డిస్ట్రిబ్యూషన్ జరిగినట్టు చెప్తుంది. అయితే దిస్ మీన్స్ నియర్లీ డాష్ ఆర్ ఎట్ టు బెనిఫిట్ ఫ్రమ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అయితే ఎంతవరకు ఇంకా డిస్ట్రిబ్యూషన్ అన్నది జరగట్లేదు అని మనం చూసినట్లయితే, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అన్నది చేసేది చిల్డ్రన్ పబ్లిక్ అన్నాం, కానీ అక్కడ పూర్ పీపుల్కి అని చెప్పలే కదా, కాబట్టి అందరి పబ్లిక్కి లో ప్రైస్లో డిస్ట్రిబ్యూషన్ అన్నది జరగాలి, కాబట్టి అది జరగట్లేదు. కాబట్టి ఎంతవరకు జరగట్లేదు అని అంటే 65.5% దాకా జరగట్లేదు, అంతే కదా చిల్డ్రన్. ఇక్కడ మనకి 100 ఇచ్చాడు, 100లో ఆల్ ఇండియా వచ్చేసి 44.5 ఇచ్చాడు. దాని లోపల నుంచి 100లో నుంచి మనం 44.5 తీసేస్తే ఎంత 65% కదా. 65.5% మనకి ఇంకా డిస్ట్రిబ్యూషన్ అన్నది అన్ని స్టేట్స్కి జరగట్లేదు అనేసి మనం రాసామన్నమాట. ఓకే, అయితే
in states such as dash 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 only about 1/4 or less percentage of the total households or distribution in 2011 to 2012 అని చెప్తున్నాడు. అంటే ఏంటి, 100లో వచ్చేసేసి మనకి 1/4 ఉన్న వాటికి తర్వాత ఇంకా లెస్ తక్కువగా ఇచ్చిన స్టేట్స్ ఏంటి అని మళ్ళీ అడుగుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ప్లేస్లో మనకి పంజాబ్ కనిపిస్తుంది, పీ ఫర్ పంజాబ్ చిల్డ్రన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి మనం చూసినట్లయితే గుజరాత్ వచ్చేసి 22.7 కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి రాజస్థాన్ 25.4% రాజస్థాన్ కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ వచ్చేసేసి మనం చూసినట్లయితే మహారాష్ట్ర, అది వచ్చేసి 33.1 మాత్రమే కనిపిస్తుంది. ఓకే, మనకి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, వై దిస్ హ్యాపెన్ డిస్కస్ ఇన్ ద క్లాస్ అని అడుగుతున్నాడు. చిల్డ్రన్ మనం ఒకటి చెప్పుకోవచ్చు ఇక్కడ. ఎందుకు అని అంటే పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ అని చెప్పుకునే ఏరియాలో వాళ్ళు ఎక్కువగా, ఇక్కడ మనకి ఇచ్చింది గ్రాఫ్ వచ్చేసేసి రైస్కి సంబంధించి ఇచ్చారు. కాబట్టి మనకు తెలుసు నార్త్ ఇండియన్స్ అంతా కూడా ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్కి పైన ఉన్న ఇండియన్స్ అందరూ కూడా ఎక్కువగా ఫుడ్ గ్రెయిన్గా దేన్ని వాడతారు, వీటిని వాడతారు, రైస్ని తక్కువగా వాడతారు. కాబట్టి వాళ్ళు ఒకవేళ రైస్ని తక్కువగా తీసుకొని ఉండొచ్చు, అలా కూడా మనం చెప్పుకోవచ్చు. లేకపోతే మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నదో అలాగే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ దాంట్లో కూడా అదే ప్రైస్ ఉండొచ్చు. కాబట్టి ఎక్కువగా పర్చేస్ చేయడానికి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో వాళ్ళు ఇష్టపడకపోవచ్చు. ఓకే, ఇలా కూడా జరిగి ఉండొచ్చు అనమాట. ఓకే చిల్డ్రన్, అయితే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన టేబుల్ వచ్చేసేసి తెలంగాణ టెక్స్ట్ బుక్లో, న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్న టేబుల్. అయితే ఆంధ్ర వాళ్ళకు ఉన్న టేబుల్ కూడా ఒకసారి చూసి తర్వాత మనం డిస్కషన్లోకి వెళ్దాం చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, మీరు ఇక్కడ ఇంకొక గ్రాఫ్ చూస్తున్నారు కదా, ఈ గ్రాఫ్ వచ్చి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ సిలబస్లో ఉన్న గ్రాఫ్ అనమాట. చిల్డ్రన్, ఈ గ్రాఫ్ మనం చూసినట్లయితే ఏమని చెప్తున్నాడు, పర్సంటేజ్ షేర్స్ ఆఫ్ పర్చేసెస్ ఫ్రమ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ అండ్ వీట్ 2009 to 2010 అని మనకి చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ మనం ఈ గ్రాఫ్లో మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఆల్ ఇండియా రైస్ ఎంతవరకు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని మనం చూసినట్లయితే 39% డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి మనకి వై యాక్సెస్ మీద అంతా కూడా మనకి ఏమి ఇచ్చాడు, స్టేట్స్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. ఎక్స్ యాక్సెస్ మీద 100 దాకా న్యూమెరికల్ నంబర్స్ మనకి కనిపిస్తున్నాయి. అంటే ఎంత పర్సెంట్ ఇచ్చారు, 100%లో అనేది అనమాట. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనం చూసినట్లయితే ఫర్ ఆల్ ఇండియాకి మొత్తం కూడా రైస్ ఎంతవరకు ఇచ్చారు అని అంటే 39% ఇచ్చారని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అయితే వీట్ ఎంత పర్సెంట్ ఇచ్చారు అంటే 28. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి చిల్డ్రన్, ఆల్ ఇండియా వీట్ వచ్చేసి ఎంత 28. అదే మనం ఇక్కడ రాసాం 28% వీట్ ఇచ్చినట్లుగా మనకి కనిపిస్తుంది. ఎప్పుడు అంటే 2009 to 2010. చిల్డ్రన్, ఇది ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళది కాదు. ఓకే, ఇందాక డిస్కస్ చేసిన తెలంగాణ వాళ్ళది, ఇది ఏపీకి ఉన్న సిలబస్లోది. ఓకే, లాస్ట్ ఇయర్ కూడా నిజానికి ఇదే ఉన్నది, కానీ ఈ ఇయర్ తెలంగాణ వాళ్ళకి చేంజ్ చేశారు. ఓకే, అలాగే మనం చూసినట్లయితే ఇంకా ఏం చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే అంటే చిల్డ్రన్ మనకి ఇక్కడ ఏమని అర్థమవుతుంది, ఈ ఫుడ్ గ్రెయిన్స్ అంతా కూడా ఓన్లీ 100కి 39 తర్వాత 28 ఇచ్చాడు అని అంటే మిగతావన్నీ కూడా మనము ఫుడ్ గ్రెయిన్స్ రిక్వైర్మెంట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే ఫ్రమ్ ద మార్కెట్ నుంచి మనం వాటిని తీసుకోవాలి అని చెప్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే అయితే చిల్డ్రన్ మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, హౌఎవర్ దేర్ ఆర్ సర్వైవల్ వెల్ పర్ఫార్మింగ్ స్టేట్స్ వచ్చేసి లైక్ వెల్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఏమని చెప్పుకున్నాం, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం చిల్డ్రన్, సదరన్ ఇండియాలో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మంచిగా జరుగుతుందని. అదే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ మన చార్ట్ ప్రకారం మనం చూసినట్లయితే ఎక్కువ పర్సెంట్ మనకి ఏం కనిపిస్తుంది, తమిళనాడు కనిపించింది. తర్వాత వచ్చేసి కాంబినేషన్లో ఉన్న కంబైన్ వచ్చేసి ఏపీ అంటే తెలంగాణ, ఏపీలో 84% ఇచ్చినట్లు కనిపిస్తుంది. అంటే మంచిగా పర్ఫామ్ చేసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ జరిగిన స్టేట్స్ ఏంటి అని మనం చూసినట్లయితే ఒకటి ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు కనిపిస్తే, సెకండ్ ప్లేస్లో వచ్చేసేసి తెలంగాణ, తర్వాత ఏపీ కలిసున్న కాంబినేషన్ని మనకి చెప్తున్నాడు. ఓకే, అలాగే అసలుకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో చాలా తక్కువగా జరిగినది ఏరియా ఏంటి, నామమాత్రంగా జరిగిన ఏరియా ఏంటి అని మనం చూసినట్లయితే ఫుల్ఫిల్గా పీపుల్కి ఇవ్వలేదు అనేసి మనం చూసినట్లయితే అది ఏవేవి అని చెప్తున్నాడు చిల్డ్రన్, బీహార్, రాజస్థాన్, అలాగే మనం చూసినట్లయితే ఇంకా
పంజాబ్, ఈ ఏరియాస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట చిల్డ్రన్. అయితే మనం అనుకోవచ్చు, మనకి ఇందాకట్లాగా క్వశ్చన్ అక్కడ కూడా రావచ్చు, ఎందుకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఇంత తక్కువగా జరిగిందని, కానీ లేకపోతే ఈ ఏరియాలో ఎక్కువ ఎందుకు జరిగి ఉండొచ్చు, ఈ ఏరియాలో ఎందుకు తక్కువ జరిగి ఉండొచ్చు అని కూడా మనం అడగవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ లాంటి ఏరియా ఉందనుకోండి, అక్కడ ఏమవుతుంది, ఫుడ్ గ్రెయిన్స్ ఎక్కువగా కల్టివేషన్ చేస్తారు, కాబట్టి అందరూ కల్టివేట్ చేసేది అక్కడే, కాబట్టి ఎక్కువ కల్టివేట్ చేసే ఏరియా కాబట్టి అక్కడ ప్రైస్ మార్కెట్లోకి అలాగే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలోని పెద్ద చేంజ్ ఉండకపోయి ఉండవచ్చు కదా. ఓకే, అలాగే మనకి చూసినట్లయితే ఆంధ్ర తమిళనాడులో ఇచ్చారు అనేసి మనం చూసినట్లయితే ఈ ఏరియాస్ కూడా మనం చూసినట్లయితే అగ్రికల్చర్లో ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్న ఏరియాసే, కానీ వీళ్ళు ఇచ్చిన ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవి బాగున్నాయి అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అది కూడా ఎక్కువగా దేనికి వీళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు, రైస్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి. చిల్డ్రన్ మనం ఇక్కడ చూస్తున్నది చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ అనమాట. ఇది మనకు ఆల్రెడీ కలర్ కూడా చేంజ్ ఇచ్చాడు. ప్రీవియస్ పేపర్స్లో ఎన్నోసార్లు ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఏది అని మనం చూసినట్లయితే బఫర్ స్టాక్ గురించి ఎక్కువగా అడిగాడు, దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్గా మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, ద స్టాక్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ మెయిన్లీ వీట్ అండ్ రైస్ ప్రొడ్యూస్ అండ్ మెయింటైన్డ్ బై ద గవర్నమెంట్ త్రూ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందని చెప్తున్నాడు, ఈజ్ కాల్డ్ బఫర్ స్టాక్. అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఇండియా ఏం చేస్తుందంట, రైస్ని వీటిని ప్రొడ్యూస్ చేసిన ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొని అది ఒక ప్రైస్కి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని నిలువ చేసిద్ది చిల్డ్రన్. ఓకే, అలా నిల్వ చేసిన దాన్నే మనకేమని చెప్తున్నాడు, బఫర్ స్టాక్ అని చెప్తున్నాడు. అంటే వాళ్ళు నిల్వ చేసే ఫుడ్ గ్రెయిన్స్ని బఫర్ స్టాక్ అని చెప్తారనమాట. ఓకే, అంటే బఫర్ నిల్వలు అనేసి అర్థం. ఓకే చిల్డ్రన్, అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఏం చెప్తున్నాడు, ద FCI అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పర్చేస్ వీట్ అండ్ రైస్ ఫ్రమ్ ద ఫార్మర్స్ ఇన్ ద స్టేట్స్ వర్ దేర్ ఈజ్ సర్ప్లస్ ప్రొడక్షన్ కదా. అంటే ఎక్కువగా మిగులు, సర్ప్లస్ అంటే ఏంటి, మిగులు అంటే ఎక్కువగా కల్టివేట్ చేసే ఏరియాస్ ఉన్న ఫార్మర్స్ ఉన్న స్టేట్స్లో నుంచి గవర్నమెంట్ ఏం చేసిద్ది అంటున్నాడు, అంటే గవర్నమెంట్ తరపున ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, వీటిని రైస్ని ఏం చేస్తుందంట, పర్చేస్ చేస్తుందంట. అయితే ఆ పర్చేస్ చేసేది ఏమంటున్నాడు, ద ఫార్మర్స్ ఆర్ పెయిడ్ ఫ్రీ అనౌన్స్డ్ ప్రైస్ ఫర్ దేర్ క్రాప్స్. దీన్ని ఏమని చెప్తున్నాడు చిల్డ్రన్, మొదటిగా ఎప్పుడైతే ఒక మ్యాక్సిమం ఒక రేటుని అన్నది ముందుగానే ప్రకటిస్తారంట, అలా ముందుగానే ఫ్రీ అనౌన్స్డ్ అంటున్నాడు కదా, అది అనమాట. ముందుగానే ప్రకటించిన ప్రైస్కి వాళ్ళ దగ్గర నుంచి ఫార్మర్స్ దగ్గర నుంచి వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పర్చేస్ చేస్తారు అని చెప్తున్నారు. ఎవరు పర్చేస్ చేస్తారు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పర్చేస్ చేస్తుంది అనమాట. దాన్ని ఏమని చెప్తున్నారు చూడండి, దిస్ ప్రైస్ ఈజ్ కాల్డ్ మినిమమ్ సపోర్ట్ ప్రైస్. దీన్ని ఏమంటారు, మినిమమ్ సపోర్ట్ ప్రైస్. కొన్నిసార్లు మనకి ఎగ్జామ్లో ఇవ్వచ్చు చిల్డ్రన్, MSP మళ్ళీ ఎన్లో చేయమని చెప్తాడు, దాన్ని ఏమని చెప్తున్నాం, మినిమమ్ సపోర్ట్ ప్రైస్. ఓకే, అయితే ఈ మినిమమ్ సపోర్ట్ ప్రైస్ మనం ముందుగానే అనౌన్స్ చేస్తారని చెప్తున్నాం కదా. ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అని మనం చూసినట్లయితే ద మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఈజ్ డిక్లైర్డ్ బై ద గవర్నమెంట్ ఏజెన్సీ ఎవ్రీ ఇయర్. ఈ ఏజెన్సీ ఏం చేస్తుంది, ఎవ్రీ ఇయర్ ఒక ప్రైజ్ అన్నది అనౌన్స్ చేస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అలాగే చిల్డ్రన్ మనం నెక్స్ట్ చూసినట్టయితే ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొక్యూర్ నియర్లీ 1/3 ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ ద ఫార్మర్స్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే 30 దాకా, హాఫ్ కూడా కాదు చిల్డ్రన్, 30 అంటే మనం చూసినట్లయితే ఎక్కువ పర్సెంట్ వీళ్ళు అంటే 100లో వచ్చేసి 75% దాకా కూడా ఫుడ్ గ్రెయిన్స్ అన్నవి స్టేట్ గవర్నమెంట్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తారని చెప్తున్నాడు, ఫార్మర్స్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తారు అని చెప్తున్నాడు. దేనికోసం పర్చేస్ చేస్తారంటున్నాడు, దీస్ ఫుడ్ గ్రెయిన్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ టు పీపుల్ త్రూ వేరియస్ మెకానిజం అంటున్నాడు. చిల్డ్రన్ ఏంటి వేరియస్ మెకానిజం అంటే
వాళ్ళు కొన్ని మనకు అందరికి తెలుసుగా చిల్డ్రన్ స్కీమ్స్ ఇస్తూ ఉంటారు కదా. అలాగే మనం చూసినట్లయితే ఈ బఫర్ షాప్స్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనే స్టోర్స్ అన్నమాట కదా, రేషన్ షాప్స్ అని మనం చెప్పుకుంటాం. ఇలాంటి వాటిలో కూడా ఏం చేస్తుంది, గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వాళ్ళకి ఏం చేస్తుంది, అవి లో ప్రైస్లో పూర్ పీపుల్, తర్వాత మనం డిస్కషన్ చేసాం కదా నాన్ పూర్, బిలో పూర్, తర్వాత పూర్ పీపుల్ అనేసి వీళ్ళందరికీ కూడా పింక్ కార్డ్, వైట్ కార్డ్, తర్వాత వచ్చేసి అయోధ్య కార్డ్ అనేసి ఇలాంటి స్కీమ్స్ ద్వారా వీళ్ళందరికీ ఏం చేస్తుంది, ఫుడ్ గ్రెయిన్స్ని డిస్ట్రిబ్యూషన్ చేయటం అన్నది చేసిద్ది అని చెప్తున్నాడు. ఓకే, recent times the government agencies are procuring more food grains than what is the required to meet ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఈ గవర్నమెంట్స్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి రిలేటెడ్గా ఉన్న గవర్నమెంట్ ఏజెన్సీస్ అవి ఏం చేస్తున్నాయి అంటున్నాడు, అవసరానికి మించి ఫుడ్ గ్రెయిన్స్ అన్న వాటిని ఫార్మర్స్ దగ్గర నుంచి ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా చిల్డ్రన్, ప్రీ అనౌన్స్డ్ ప్రైస్ అంటే తక్కువగా ప్రైస్కి వాళ్ళు కొంటారనమాట ఫార్మర్స్ దగ్గర నుంచి. కాబట్టి మళ్ళీ తర్వాత ఎక్కువ అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఎక్కువగా వీళ్ళు ఏం చేస్తున్నారు, స్టాక్ అన్నది పెంచేశారంటున్నారు. ఇఫ్ ద గవర్నమెంట్ స్టాక్ కీప్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. అయితే ఈ గవర్నమెంట్ ఏజెన్సీస్ అలాగా వాళ్ళ దగ్గర నుంచి ఫార్మర్స్ దగ్గర నుంచి పర్చేస్ చేసిన ఫుడ్ గ్రెయిన్స్ స్టాక్ ఏమైపోయింది అంటున్నాడు, ఇయర్ తర్వాత ఇయర్ అవి ఎక్కువగా నిలువలు అన్నాయి, అంటే బఫర్ స్టాక్ అన్నది ఎక్కువైపోయింది అని చెప్తున్నాడు. దీనివల్ల ఏమైంది అంటున్నాడు, లెస్ ఈజ్ అవైలబుల్, అంటే ఫుడ్ గ్రెయిన్స్ యొక్క అవైలబిలిటీ తగ్గిపోయింది అని చెప్తున్నాడు. చిల్డ్రన్ మీకు అనిపించుండొచ్చు, ఇది మనల్ని టేబుల్లో చూసమని చెప్తున్నాడు, మీకు అనిపించుండొచ్చు అదేంటి గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో బఫర్ స్టాక్ అన్నది ఇంక్రీజ్ అయితే అందరికీ ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నట్లే కదా, అదేంటి లెస్ ఈజ్ అవైలబిలిటీ అనేసి ఎందుకు చెప్తున్నారని అనుకోవచ్చు. చిల్డ్రన్, మనం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మనం చూసినట్లయితే రేషన్ షాప్ గురించి చెప్పుకుంటున్నాం. అంటే రేషన్ షాప్ కోసం అనేసి గవర్నమెంట్ వీటిని అన్నిటినీ ఎక్కువగా పర్చేస్ చేసి దాచిపెట్టేస్తే మరి రేషన్ షాప్స్ మీద ఆధారపడకుండా మిడిల్ క్లాసెస్ కొంతమంది, తర్వాత హయ్యర్ మిడిల్ క్లాస్, రిచ్ క్లాసెస్ అని మనం చెప్పుకుంటాం కదా, అలాంటి వాళ్ళు దేని మీద ఆధారపడాలి, అలాంటి వాళ్ళకి ఏమి ఇయ్యరు కదా. అలాగే కొన్నిసార్లు మనం ఏం చెప్పుకున్నాం, రెడ్ కలర్ కార్డు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి 15 డేస్కే ఇస్తారని చెప్పుకుంటున్నాం కదా. అలాగా వాళ్ళు ఇచ్చేది కూడా ప్యాకేజ్ ఉన్నది మనకి స్కీమ్లో కదా. అలాంటి టైమింగ్లో ఏమవుతుంది, కొన్ని ఫుడ్ గ్రెయిన్స్ ఎక్కువగా ఏమో గవర్నమెంట్ ఏజెన్సీస్ దగ్గర ఉన్నాయి, కానీ అవన్నీ వాళ్ళు ఎక్కువగా దాయటం వల్ల సొసైటీలో ఏమైపోతుంది అంటున్నాడు, ఫుడ్ గ్రెయిన్స్ యొక్క షార్టేజ్ అన్నది ఏర్పడుతుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, అదే కాదు చిల్డ్రన్, మనకి ఇక్కడ చూసినట్లయితే ఏం చెప్తున్నాడు, ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఆఫ్టెన్ criticized that it does not to properly distribute these food grains టు ద నీడెడ్ పీపుల్ అనేసి చెప్తున్నాడు. అంటే ఏంటి, ఏదైతే ఈ రేషన్ షాప్లో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అన్నది ప్రాపర్గా జరగట్లేదు, అందువల్లే ఇవి ఏమైపోతున్నాయి, ఈ బఫర్ స్టాక్ అన్నది ఉండిపోయింది అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు, సమ్ టైమ్స్ గవర్నమెంట్స్ ఆల్సో ఎక్స్పోర్ట్ దీస్ ఫుడ్ గ్రెయిన్స్ టు అదర్ కంట్రీస్. గవర్నమెంట్ కొన్నిసార్లు వీటిని ఎగుమతి చేస్తుంది, ఎక్స్పోర్ట్ చేస్తుంది వేరే కంట్రీస్కి ఫుడ్ గ్రెయిన్స్ని అనేసి చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా ఏమైంది, గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఏమని చిల్డ్రన్, మొదటిగా వచ్చేసి కరెక్ట్గా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగట్లేదని, ఇంకోటి వచ్చేసి గవర్నమెంటే ఫుడ్ గ్రెయిన్స్ని దాచేసి సొసైటీలో ఉన్న వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ అన్నది జరగనీయకుండా ఎక్స్పోర్ట్ చేస్తుంది అనేసి చెప్తున్నాడు. అదే మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు చిల్డ్రన్, డూ యూ థింక్ ఇట్ ఈస్ గుడ్ ఐడియా to export food grains and earn a small income when a large section of people within the country are not able to access food grains. ఫుడ్ గ్రెయిన్స్ అన్నాయి మనకు అసలుకి తక్కువగా ఉంటే, అలాంటి లార్జ్ పీపుల్ ఉన్నది ఏరియా మన ఇండియాలో వచ్చేసి
లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్న ఏరియా, అలాగే పూర్గా ఉన్న కండిషన్ కదా. అలాంటి కండిషన్లో ఏదో కొంచెం ఇన్కమ్ వస్తుంది అనేసి ఇలా ఎక్స్పోర్ట్ చేయటం అన్నది మంచి ఐడియా అని అంటారా అనేసి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాడు. అది మంచిది కాదు కదా. మన కంట్రీలో ఎంతోమందికి ఇంకా ఫుడ్ దొరక్క ఎంతోమంది ఉన్నారని మన డిస్కషన్లో తెలుసుకున్నాం కదా చిల్డ్రన్. ఓకే, కాబట్టి ఇది మంచిది కాదు అనేసి మనం చెప్పొచ్చు అనమాట. ఓకే చిల్డ్రన్, మనకి ఈ టాపిక్ని బట్టి మనకి బఫర్ స్టాక్ గురించి ఒకవేళ మనకి ఇప్పుడున్న కరెంట్ అఫైర్ మనం చూసినట్లయితే 3 ఫార్మ్ యాక్ట్ కనిపిస్తుంది మనకి కదా. ఆ యాక్ట్ గురించి మనం చూసినట్లయితే 2020 to 2021 ఫార్మర్స్ ఏం చేస్తున్నారు, ఒక మూమెంట్ని తీసుకొచ్చారు. ఏమనేసి ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఇచ్చిన 3 ఫార్మ్ యాక్ట్స్ ఏంటి అని మనం చూసినట్లయితే ఇప్పుడు ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళు ప్రీ అనౌన్స్మెంట్ ప్రైస్కే వాళ్ళ క్రాప్ని అమ్మేసుకుంటారు కదా. అయితే అలాగా అమ్మకుండా వాళ్ళే ఏం చేసుకోవచ్చు, ఈ బఫర్ స్టాక్ అనేది గవర్నమెంట్ దాచిపెడుతున్న స్టాక్. అయితే అలాంటిది ఫార్మర్సే ఆ స్టాక్ని దాచిపెట్టుకొని ప్రైస్ ఎక్కువగా ఎప్పుడు వస్తే అప్పుడు అమ్మొచ్చు అనేసి ఒకటి చెప్పింది. దీనివల్ల ఎవరికి బెనిఫిట్ అంటే ఫార్మర్స్కే బెనిఫిట్. అలాగే మనం ఇంకొకటి చూసినట్లయితే కానీ ఫార్మర్స్ దాన్ని ఎందుకు థ్రెడ్గా ఫీల్ అవుతున్నారు అని మనం చూసినట్లయితే మన ఇండియాలో ఉన్న ఫార్మర్స్కి ఎవరికి కూడా చిల్డ్రన్ అసలు కల్టివేట్ చేయడానికే 3 acres లేదా 4 acres అంటే స్మాల్ ఫార్మర్స్ మన ఇండియాలో ఉన్నది. వాళ్ళకి కల్టివేట్ చేయడానికి ఉన్న ఎకర్సే తక్కువ. దాంట్లో మళ్ళీ బఫర్ స్టాక్స్ అంటే ఏంటి చిల్డ్రన్, పెద్ద పెద్ద గోడౌన్లు ఉండాలి. అంత పెద్ద గోడౌన్స్ ఈ ఫార్మర్స్కి ఉండవు. మళ్ళా అంత ఒకవేళ ఉంచినా కానీ ఏదన్నా కానీ ఫ్లడ్స్ కానీ అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఏమైపోతాయి, అదంతా కూడా నాశనం అయిపోతుంది కదా. కాబట్టి అసలు ముందు గోడౌన్సే ఉండవు. అప్పుడు దాకా మళ్ళీ ప్రైస్ వచ్చిందాక వెయిట్ చేసే అంత స్థితి వాళ్ళకి, వాళ్ళు పెట్టిన దాని కింద వాళ్ళకి పర్చేస్ చేసుకున్నప్పుడు వాళ్ళు కల్టివేట్ చేసింది వెళ్ళినప్పుడే కదా చిల్డ్రన్, వాళ్ళ ప్రొడక్షన్ వెళ్ళినప్పుడే కదా, వాళ్ళకి ఒక ప్రైస్ వచ్చినప్పుడే కదా వాళ్ళు మళ్ళీ ఇంకొక కల్టివేట్ చేయటానికి వాళ్ళు ఎదురు చూసేది. అలాంటిది వాళ్ళకి అసలుకి మళ్ళీ వాళ్ళు ప్రైస్ వచ్చిందాక వాళ్ళు వెయిట్ చేయాలి అని అంటే అది కష్టమే కదా. అలాగా ఫీల్ అయ్యే వాళ్ళకి థ్రెడ్గా ఫీల్ అయ్యారనమాట. ఓకే, అలాగా మన ఒకవేళ గవర్నమెంట్ తీసుకున్నా కానీ ఎవరు అని అంటే గవర్నమెంట్ సంబంధించి కాకుండా ప్రైవేటైజేషన్ చేస్తుంది అనేసి చెప్తున్నాడు. ముందే ఎవరైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్సే కానీ తర్వాత ఎవరైనా ఫ్రీలాన్సర్స్ అనమాట, వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారు అని అంటే వీళ్ళకి ముందే ఫెర్టిలైజర్స్ తర్వాత ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో కల్టివేషన్కి వాటికన్నిటికీ ఆ కంపెనీయే ముందు ఒక రేట్ అన్నది ఫస్టే దానికి చెప్పేసేసేసే ఆ అనౌన్స్మెంట్ ప్రకారంగా ఏం చేస్తారు, ఫార్మర్స్ చేత వాళ్ళు కల్టివేట్ చేయించేసేసుకొని ఒకవేళ ఆ టైంకి రేట్ ఇంక్రీజ్ అయినా కానీ అదే ప్రైస్కి వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుంటారు అనమాట. ఓకే, అలాగే అలా తీసుకోవటమే కాకుండా ఇంకోసారి ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువగా వాళ్ళు చెప్పింది ఒక ప్రైస్ కాబట్టి ఆ ప్రైస్ కంటే ఎక్కువ బెనిఫిట్స్ కోసం అని ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కువగా ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయాలి అని అంటే ఎక్కువగా ఫెర్టిసైడ్స్ తర్వాత ఫెర్టిలైజర్స్ ఎక్కువగా వాడటం వల్ల సాయిల్ కూడా దెబ్బతింటుంది కదా వాళ్ళ ల్యాండ్లో. ఇలాంటివి కూడా జరుగుతాయి అనమాట. ఇవి కూడా ఫార్మర్స్కి థ్రెడ్గా ఫీల్ అయినట్లుగా మనకి కనిపిస్తుంది. ఓకే, అలాగే వచ్చేసేసి స్ట్రైట్గా గవర్నమెంట్ కొనదు కాబట్టి ఆ ఏజెన్సీస్కి ఇవ్వడానికి వీళ్ళకి అంతగా స్టోర్ చేసుకునే బఫర్ స్టాక్ చేసుకునే గోడౌన్స్ ఉండవు కాబట్టి వీళ్ళు ఏం చేసుకోవచ్చు, వీళ్ళే వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అమ్మటం కానీ లేకపోతే ఏమైనా షాప్స్కి ఫార్మర్సే తీసుకుపోయి అమ్మటం కానీ జరుగుతుంది అనమాట. మామూలుగా అయితే వాళ్ళు ఎక్కడ అమ్ముతారు, మార్కెట్లో కానీ లేకపోతే గవర్నమెంట్ ఏజెన్సీస్కి కానీ ఫుడ్ కార్పొరేషన్ కొంటుంది అని మనం చెప్పుకున్నాం కదా. అయితే అలాగా కాకుండా ఫార్మర్సే అమ్ముకోవాలి అని అంటే ఫార్మర్స్కి ఆల్రెడీ పాపం కల్టివేట్ చేసి ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత ఆ ఫుడ్ గ్రెయిన్స్ తీసుకొచ్చి మళ్ళీ హౌస్ టు హౌస్ వెళ్ళి అమ్మాలి అని అంటే అది చాలా కష్టమైన పని. కాబట్టి ఫార్మర్స్ అది కూడా ట్రెడ్గా ఫీల్ అయ్యి ఈ యాక్ట్ని అందుకనే వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు అనమాట. దీనికోసమనే ఇప్పటికీ కూడా దీనిపైన ఫైట్ చేస్తూనే ఉన్నట్లుగా మనకి ఫార్మర్స్ కనిపిస్తుంది. చిల్డ్రన్, ఇది కరెంట్ అఫైర్. ఓకే, ఒకవేళ మనకి ఎగ్జామ్లో అడిగితే మనం ఈ విధంగా రాయాలి. ఓకే చిల్డ్రన్, నేను ఇది ఆల్రెడీ ఒకసారి మనం డిస్కస్ చేసాము, అయినా మీకు రిమైండ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ విధంగా ఎగ్జామ్లో
తప్పకుండా 2 మార్క్స్కి మనకి క్వశ్చన్ పడవచ్చు అనమాట, అందుకోసమని. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ద ఇండియన్ గవర్నమెంట్ కేమ్ అవుట్ విత్ ఏ న్యూ లా ఇన్ 2013 కాల్డ్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అన్నది అందరికీ ఫుడ్ కల్పించాలి అన్న యాక్ట్ అనమాట. అది మనకి ఇక్కడ చెప్తున్నాడుగా చిల్డ్రన్, పీపుల్ రైట్ టు ఫుడ్ అన్నది యాక్ట్. అది వచ్చేసి న్యూ లా ఇన్ ఎప్పుడు పెట్టారు చిల్డ్రన్, 2013లో మనకి ఈ లా అన్నది వచ్చినట్లుగా కనిపిస్తుంది, న్యూ లా. ఇది వచ్చేసి ఏంటి ఆ లా ప్రకారం అని మనం చూసినట్లయితే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటున్నాడు. ఈ యాక్ట్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే రైట్ టు ఫుడ్, ఎవరికి, ఆల్ పీపుల్, అందరికీ కూడా అనేసి మనకి చెప్తున్నాడు అనమాట. ఓకే, అది వచ్చేసి మనం చూసినట్లయితే ఇట్ అప్లైస్ టు అప్రాక్సిమేట్లీ 2/3 ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా. అంతమంది దాకా 2/3 దాకా ఉన్న పాపులేషన్ అందరికీ కూడా వర్తిస్తుంది రైట్ టు ఫుడ్ అన్నది అని చెప్తున్నాడు. అది మనం చూసినట్లయితే చిల్డ్రన్, యాజ్ ఫర్ దిస్ లా ఎవ్రీ పర్సన్ ఆఫ్ లో ఇన్కమ్ ఫ్యామిలీస్ ఈజ్ ఎంటైటిల్డ్ to 5 kgs 5 kilograms of food grains per month సబ్సిడీ రేట్ అనేసి చెప్తున్నాడు. ఓకే, సబ్సిడీ రేట్ ప్రకారంగా లో ఇన్కమ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చేస్తారంట 5 kgs దాకా ఎవ్రీ మంత్ వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ అన్నాయి ఇస్తారని చెప్తున్నాడు. అది కూడా సబ్సిడీ రేట్ వల్ల అని చెప్తున్నాడు. చిల్డ్రన్, ఇప్పుడు మనకున్న కరెంట్ అఫైర్ ఏంటి అని మనం చూసినట్లయితే కరోనా వల్ల ఎవరికి కూడా ఇప్పుడు రేషన్ షాప్ అంటే ఏంటి అని అంటే మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే తక్కువ ప్రైస్కి ఫుడ్ గ్రెయిన్స్ అన్నవి అందరికీ కూడా అవైలబుల్గా ఇస్తారనమాట. అయితే ఇప్పుడు కరోనా కండిషన్లో చాలామంది వరకు వర్క్ అన్నది లేదు కాబట్టి, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది కాబట్టి వాళ్ళందరి కోసమని ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తున్నారు చిల్డ్రన్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఈ టైప్ క్వశ్చన్ కూడా మనకి రావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు రాయొచ్చు కూడా. ఓకే, కాబట్టి ఇప్పుడు రేషన్ షాప్ యొక్క వర్క్ ఎలా ఉంది అని మనం చూసినట్లయితే కరోనా వల్ల ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ అన్నది ఇస్తున్నారు అనమాట. ఓకే, అలాగే మనం చూసినట్లయితే అలాగే లో ఇన్కమ్ ఫ్యామిలీస్కి ఎన్ని కేజెస్ ఇస్తారు అని మనం చూసినట్లయితే 5 kgs ఫర్ మంత్ సబ్సిడీ రేట్కి ఇస్తారు అని చెప్తున్నాడు. ఓకే, అంతేకాదు మనకి ఇక్కడ చూసినట్లయితే ఏం చెప్తున్నాడు చూడండి, ఫ్యామిలీస్ ద పూరెస్ట్ వన్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు 35 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. ఈ ఫుడ్ గ్రెయిన్స్ అన్నవి బాగా పూరు అనేసి పూరెస్ట్ వన్స్ అన్న ఫ్యామిలీస్కి ఏం చేస్తారంట 35 kgs దాకా ఫర్ మంత్ ఇస్తారని చెప్తున్నారు. అలాగే ఈచ్ పర్సన్కి వచ్చేసేసి 5 kgs చొప్పున కూడా ఇస్తారని మనకు అనిపిస్తుంది. అయితే ఇలాంటి సబ్సిడీ అన్నది ఏమేమి ఇస్తారు అని మనం చూసినట్లయితే విల్ సప్లై రైస్, వీట్ అండ్ మిల్టెన్స్. ఇవన్నీ కూడా ఇస్తారని చెప్తున్నాడు. రైస్, వీట్, తర్వాత మిల్టెన్స్ అంటే చిరుధాన్యాలు, ఇవన్నీ కూడా వీళ్ళకి ఇస్తారు రేషన్ షాప్లో అని చెప్తున్నాడు. అయితే అవి ఏ ప్రైస్కి ఇస్తారు అని మనం చూసినట్లయితే 3 rupees, 2 rupees అండ్ 1 rupee రెస్పెక్టివ్లీ అని చెప్తున్నాడు. అంటే వాళ్ళకి అంత తక్కువగా సబ్సిడీకి 3 రూపాయలు, 2 రూపాయలు, 1 రూపాయికే వీటినన్నిటినీ కూడా వాళ్ళకి ఇస్తారు అని చెప్తున్నాడు అనమాట. అలాగే మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడు చూడండి, అండర్ దిస్ లా, ఈ లా యొక్క ప్రకారం ఏది మనం చూసుకున్నాం కదా, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లా ప్రకారం ఏం చెప్తున్నాడు, మ్యాక్సిమం 75% పీపుల్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియా, తర్వాత వచ్చేసేసి 50% ఆఫ్ అర్బన్ పాపులేషన్. అంటే 75% రేషన్ షాప్స్ మనం విలేజ్ లెవెల్లోని, తర్వాత వచ్చేసి 50% ఆఫ్ ద పాపులేషన్ ఉన్న అర్బన్లోని కూడా వీళ్ళు ఏం చేస్తారంటున్నాడు, ఫుడ్ గ్రెయిన్స్ అన్నవి డిస్ట్రిబ్యూషన్ అన్నది చేస్తారు అనేసి చెప్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనం చూసినట్లయితే ఎవరికి అసలుకి లోవర్ ప్రైస్ అంటే 2, 3, 1 రూపీ ఇస్తున్నారు కదా, అలా 1 రూపీకి 2 రూపీస్కి కూడా లేకుండా సబ్సిడీ ఇచ్చే ఫుడ్ గ్రెయిన్స్ ఎవరికి ఇస్తారు ఈ లా ప్రకారంగా అని మనం చూసినట్లయితే
వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్, అంగన్వాడీస్ ఎవరిని ఫీడ్ చేస్తారు ఫ్రీగా ఈ లా ప్రకారంగా అని మనం చూసినట్లయితే కుక్డ్ మీల్స్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్కి వాళ్ళు మీల్స్ ఇస్తారు. తర్వాత వచ్చేసి ఏం చెప్తున్నారు చిల్డ్రన్, లాక్టేటింగ్ మదర్స్ అంటే ఫీడింగ్ ఇచ్చే మదర్స్, పాలు ఇచ్చే తల్లులు. తర్వాత వచ్చేసి ఏం చెప్తున్నారు చిల్డ్రన్ ఏజ్ 1 to 6 కదా, 1 to 6 ఉన్న ఏజ్లో ఉన్న పిల్లలందరినీ కూడా ఫీడ్ చేసేది ఎవరని చెప్తున్నారు, అంగన్వాడీసే ఫీడ్ చేస్తాయి. చిల్డ్రన్ 1 year బిలో ఉన్న చైల్డ్ కూడా, ఇన్ఫెంట్ అని చెప్పుకుంటాం కదా 2 years అనమాట, ఆ చైల్డ్ కూడా ఇందులోకే వచ్చేస్తారు. ఓకే, వీళ్ళందరినీ కూడా ఫీడ్ చేసేది ఎవరు అని మనం చూసుకున్నట్లయితే ప్రెగ్నెంట్ ఉమెన్, తర్వాత వచ్చేసి 1 to 6 years దాకా చిల్డ్రన్, తర్వాత లాక్టేటింగ్ మదర్ అనేసి చెప్తున్నాడు కదా, వాళ్ళు పాలిచ్చే తల్లులు, వీళ్ళందరినీ కూడా అంగన్వాడీస్ ఫ్రీగానే వాళ్ళకి ఫీడ్ చేస్తాయి. తర్వాత ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, మిడ్ డే మీల్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చిల్డ్రన్. మిడ్ డే మీల్స్ ఏ ఏజ్ ఉన్న చైల్డ్కి ఇస్తుంది అని మనం చూసినట్లయితే 6 years to 14 years ఇన్ స్కూల్ వాళ్ళకి ఇస్తుంది అనమాట. చిల్డ్రన్ 6 years దాకా ఆల్రెడీ అంగన్వాడీసే చిల్డ్రన్స్ని చూసుకుంటున్నారు. మళ్ళీ 6 తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, స్కూల్కి వెళ్ళడం అన్నది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఎవరు ఫీడ్ చేస్తారు, మిడ్ డే మీల్స్తో వాళ్ళని ఫీడ్ చేస్తారని చెప్తున్నారు. ఎప్పుడు దాకా, 6 నుంచి 14 years దాకా. చిల్డ్రన్ ఇప్పుడు కేసీఆర్ యొక్క గవర్నమెంట్ మనకి ఏం చెప్తుంది అని మనం చూసినట్లయితే కేజీ టు పీజీ అంటే 6th class ఈ అంగన్వాడీ దగ్గర నుంచి పీజీ దాకా కూడా మిడ్ డే మీల్స్ అన్నీ ఇవ్వాలి అనేసి చెప్తున్నారు. అలాగే మనం ఆంధ్రాలో చూసినట్లయితే చిల్డ్రన్ ఇక్కడ మనం కేసీఆర్ గవర్నమెంట్ వచ్చేసి కేజీ టు పీజీ అని చెప్తున్నాం కదా, అలాగే ఆంధ్రాలో కూడా మనం చూసినట్లయితే వాళ్ళు ఎక్కడ దాకా ఇచ్చారు అని అంటే 14 years తర్వాత వచ్చేసి 12th class దాకా అంటే ఇంటర్మీడియట్ దాకా కూడా మిడ్ డే మీల్స్ అని ఇస్తున్నారు. అవే కాకుండా వాళ్ళు కొన్ని ఫ్రీ స్కీమ్స్ వాళ్ళు కూడా పెట్టారు చిల్డ్రన్. అవి మనం చూసినట్లయితే గోరుముద్ద అనేసి, అమ్మఒడి అనేసి, అలాంటివి స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి. ఇలాంటి స్కీమ్స్ అన్నీ ఏంటి అని అంటే కొన్ని స్కీమ్స్ని గవర్నమెంటే ఆ ఏరియాస్ని డెవలప్మెంట్ కోసం అనేసి, కొంతమంది కోసం అనేసి అవి లాంచ్ చేసిన స్కీమ్స్ అనమాట. ఓకే చిల్డ్రన్, ఇంకా మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, వైల్ ఇండియన్ పార్లమెంట్ ఏమని ఇచ్చింది మనం చూసినట్లయితే వేరియస్ లాస్ సచ్ యాజ్ ఎన్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఇంప్లిమెంటెడ్ స్కీమ్స్ సచ్ యాజ్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. పార్లమెంట్ ఏం చేసింది చిల్డ్రన్, దేన్ని ఎక్కువగా అది ఎక్స్పోజ్ చేసింది లాని అనేసి మనం చూసినట్లయితే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అన్న దాన్ని, ఇది కూడా మనకు వచ్చి చూసినట్లయితే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కిందే అంటే 2013 యాక్ట్ కిందనే దీన్ని కూడా, ఈ స్కీమ్ని కూడా అలాట్ చేసింది అనమాట. ఆ స్కీమ్ ఏంటి అని మనం చూసినట్లయితే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అనమాట. ఓకే, ఈ స్కీమ్ వచ్చేసేసి మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు చిల్డ్రన్, ఇన్ రీసెంట్ టైమ్ ద ఇండియన్ జ్యుడిషియరీ ఆల్సో హ్యాస్ బికమ్ ప్రోయాక్టివ్ ఇన్ ఎన్ష్యూరింగ్ ద ఫుడ్ సెక్యూరిటీ. అయితే ఏదైతే మన జ్యుడిషియరీ ఉందో అంటే మన సుప్రీంకోర్టు, హైకోర్టులు ఉన్నాయో ఇవి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్స్ సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని చూస్తున్నాయి అని చెప్తున్నాడు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఇక్కడ ఏమి ఇచ్చినాడు చూడండి, కోర్ట్ డిక్లైర్డ్ ఆల్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ మిడ్ డే మీల్స్ టు ఆల్ ద యంగ్ చిల్డ్రన్ స్టడీయింగ్ ఇన్ ద స్కూల్. ఎవరైతే యంగ్ చిల్డ్రన్ స్కూల్లో చదువుకుంటున్నారో వాళ్ళకి ఏం చేయాలని చెప్తున్నాడు, మిడ్ డే మీల్స్ అన్నది తప్పకుండా స్టేట్ గవర్నమెంట్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అన్నాయి అందించాలి అనేసి వీళ్ళు కోర్ట్ అన్నది అనౌన్స్ చేసినట్లుగా మనకి డిక్లేర్ చేసినట్లుగా మనకి కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, అలాగా మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, అలాగా ఇలాంటి స్కీమ్స్ అన్నాయన్నీ కూడా తప్పకుండా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో జరగాలని తెలుస్తుంది. అదే మనకి ఇక్కడ చూసినట్లయితే లైక్ తమిళనాడులో ఏమైపోయింది అంటున్నాడు, ఇలాంటి స్కీమ్ అన్నది స్టార్ట్ అయిందని చెప్తున్నాడు. స్మాల్ స్కేల్ ఇన్ ఏ ఫ్యూ స్టేట్స్ లైక్ ఏ తమిళనాడు లాంటి స్టేట్స్లో కొన్నిట్లో ఫస్ట్గా 2010
13 నుంచి స్టార్ట్ అయితే ఆ తర్వాత ఏమైపోయిందని చెప్తున్నాడు, స్కీమ్స్ నౌ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆల్ ద స్టేట్స్లో కూడా ఇంప్లిమెంట్ అయ్యిందని చెప్తున్నాడు. అదే మనకి ఇక్కడ చూసినట్లయితే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇలాంటి స్కీమ్ కింద తినేవాళ్ళు చిల్డ్రన్ అని మనం చూసినట్లయితే అబౌట్ 14 crores చిల్డ్రన్ స్టడీయింగ్ ఇన్ ద స్కూల్స్ ఈట్ మిడ్ డే మీల్స్ టుడే. ఈ మిడ్ డే మీల్స్ తింటున్న చిల్డ్రన్ 14 crores దాకా చిల్డ్రన్ ఉన్నారు చదువుకుంటూ తినేవాళ్ళు అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే చిల్డ్రన్, ఒకవేళ ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, వెన్ స్టేట్ గవర్నమెంట్స్ రిఫ్యూజ్ టు ఇంప్లిమెంటెడ్ దిస్ స్కీమ్. ఒకవేళ ఈ స్కీమ్స్ని చేయటానికి మిడ్ డే మీల్స్, తర్వాత అంగన్వాడీస్, తర్వాత వచ్చేసి మనకి కనిపిస్తున్నాయి కదా ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్స్, ఇలాంటి వాటిని చేయటానికి ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ రిఫ్యూజ్ చేస్తే వాటికి ఏం చేస్తుందని చెప్తున్నాడు, ఈ జ్యుడిషియల్స్ ఈ కోర్ట్స్ ఏం చేస్తాయి అని చెప్తున్నాడు, ప్రొవైడ్ ద సజెషన్స్ ఫర్ బెటర్ ఇంప్లిమెంటేషన్ కోసం అనేసి సచ్ యాజ్ స్కూల్ మిడ్ డే మీల్స్ గురించి ఇవి ఏం చేస్తాయంట, కొన్ని వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్స్కి కొన్నిటికి సజెషన్స్ కూడా ఇస్తాయంట. వీటిలో కంపల్సరీ ఈ యాక్ట్ ప్రకారం మనకి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఉండాల్సినవి కొన్ని ఇంపార్టెన్స్వి ఇక్కడ ఇచ్చారు చిల్డ్రన్. ఇవి చాలా ఇంపార్టెంట్. హాట్ అండ్ కుక్డ్ అంటే వాళ్ళకి వేడి వేడి పదార్థాలు వండి పెట్టాలి మిడ్ డే మీల్స్కి అని చెప్తున్నాడు. ఇంకా అలాగే ఇంకా దేన్ని మెయింటైన్ చేయాలి అని మనం చూసినట్లయితే హైజీనిక్ అండ్ న్యూట్రిషన్, తప్పకుండా మినిమం క్యాలరీస్ లెవెల్ ఉండేటట్టుగా హైజీనిక్గా, తర్వాత అంటే క్లీన్గా, తర్వాత వచ్చేసి న్యూట్రిషన్గా ఉండే విధంగా ఫుడ్ అన్నది ప్రిపేర్ చేయాలి అనేసి చెప్తున్నాడు. ఓకే, అలాగే ఇంకా థర్డ్గా మనం చూసినట్లయితే వెరీడ్ మెన్యూ అంటే ఎక్కువ వెరైటీస్ ఉన్న మెన్యూ ఫర్ ఎవ్రీ డే ఆఫ్ ద వీక్. ఎవ్రీడే ఒకేలాంటి మీల్స్ కాకుండా డే బై డే ఏం చేయాలో మెన్యూ మార్చుకుంటూ వాళ్ళకి వీక్ అంతా కూడా ఫుడ్ అన్నది మిడ్ డే మీల్స్ అన్నది ప్రొవైడ్ చేయాలి అని చెప్తున్నాడు. అలాగే చిల్డ్రన్ ఇంకా కోర్టు ఎవరికి ప్రిఫరెన్స్ ఇచ్చింది అని మనం చూసినట్లయితే ద కోర్ట్ ఆల్సో రూల్డ్ దట్ ఫర్ ప్రిఫరెన్స్ బీ గివెన్ టు ద దళిత్ కుక్స్. ఎవరైతే దళిత్ కుక్స్ ఉంటారో దళితులకే కుక్ చేయటానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చెప్పింది. తర్వాత దళితులు లేకపోతే ఇంకెవరు, విడోస్కి. తర్వాత ఇంకెవరు అని మనం చూసినట్లయితే డెస్టిట్యూడ్ ఉమెన్ అన్నారు, అంటే ఏ ఆధారం లేని ఉమెన్కి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఏం చేయాలో వీళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారంట ఈ మిడ్ డే మీల్స్ని కుక్ చేయటం కోసం అనేసి చెప్తున్నాడు. అలాగే మనకి ఇంకా చూసినట్లయితే చిల్డ్రన్ ఇది వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద లార్జెస్ట్ స్కూల్ ఫీడింగ్ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్. మిడ్ డే మీల్స్ అన్నది లార్జెస్ట్ స్కూల్ ఫీడింగ్ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్ మొత్తంలోనే ఒక పెద్ద ఫీడింగ్ ఏంటి స్కూల్కి చేసేది అని మనం చూసినట్లయితే ఆ మిడ్ డే మీల్స్ అన్నవి ఇవ్వటమే అన్నది మనకి చెప్తున్నాడు అనమాట. ఓకే చిల్డ్రన్, మనం అనుకోవచ్చు అయితే మరి వీటికన్నిటికి కూడా మరి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్ని స్కీమ్స్ ఇస్తున్నారంటే వాటికి ఎంతో మనీ ఖర్చు అవుతుంది. వాటిని అన్నింటినీ కూడా ఎక్కడి నుంచి కలెక్ట్ చేయమనేసేసి మనకు కోర్ట్స్ చెప్తున్నాయి అని మనం చూసినట్లయితే, మన జ్యుడిషియల్ చెప్తుంది అని మనం చూసినట్లయితే రెవెన్యూ ఫర్ ది స్కీమ్స్కి వచ్చేసేసి ఎక్కడి నుంచి, ఇండియన్ గవర్నమెంట్ టు ఇంపోజ్ ట్యాక్స్ రూపంలో అన్నిటి మీద ట్యాక్స్ వేసి వాళ్ళ దగ్గర ఇలాంటి స్కీమ్స్ అన్నిటిని అలాట్ చేయమనేసి చెప్తుంది అనమాట. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నాడు, ద హాట్ కుక్డ్ మీల్ ఈజ్ ఆల్సో నౌ ప్రొవైడెడ్ ఇన్ అంగన్వాడీస్ ఫర్ చిల్డ్రన్. ఇప్పటి కాలంలో అంగన్వాడీస్కి కూడా చాలా హాట్గా వేడిగా వండినవి అంగన్వాడీల్లో ఉన్న చిల్డ్రన్స్కి కానీ, తర్వాత మనం ఆల్రెడీ ఫీడింగ్ మదర్, తర్వాత వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్ వీళ్ళందరికీ కూడా ఇవ్వాలనేసి, అలాగే చిల్డ్రన్ వచ్చేసి 1 year to 6 years బిలో ఉన్న చిల్డ్రన్కి ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఓకే.